విజయవాడ వించిపేటలో అరెస్ట్ చేసిన టెర్రరిస్టుల గురించి మీరు వినే ఉంటారు. ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డానిష్ ఒకడు, సోహెల్ బేగ్ ఒకడు, షరీఫ్ ఒకడు. వీళ్ళు ముగ్గురు విజయవాడలో ఉంటూ ఇక్కడ నుంచి టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు. 42 మందితో ఒక వాట్సాప్ గ్రూప్ ఉందట అనేక రాష్ట్రాల్లో. ఈ గ్రూప్లో ఈ ముగ్గురు కూడా ఉన్నారు. ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి ఉగ్ర లింకులు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసిన తర్వాత ఇంకో ముగ్గురు ఉన్నారని తేలింది. ఒకనేమో పాట్నాలో పట్టుకున్నారు, ఇంకో ఇద్దరిని మరో ప్లేస్లో పట్టుకున్నారు. పాట్నాలో పట్టుకున్నోడి పేరు షాద్మాన్ దిల్కష్. వీళ్ళంతా కూడా భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ లేత కుర్రాళ్ళకి ముదురు అమ్మాయిలను తగిలిచ్చి వీళ్ళని ఉగ్రవాదంలోకి లాగుతున్నారు. 38 సంవత్సరాల వయసున్న సాయిదా బేగం అనే చంచలగూడకు చెందినటువంటి ఆమె, హైదరాబాద్ చంచలగూడకు చెందిన మహిళ భర్త వదిలేశాడు, రెండవ పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది. సరే, రెండవ పెళ్లి కోసం ప్రయత్నం చేస్తే కుర్రాళ్ళని ఉగ్రవాదంలోకి లాగడం ఎందుకు? నచ్చినోడిని పెళ్లి చేసుకుంటే పోలా? లేదా ఆ ప్రకటన ఏదైనా ఇస్తే నీకు ఎవడన్నా నచ్చితే పెళ్లి చేసుకునేవాడు. ఆ ప్రకటనతోనే ఈమె ఉగ్రవాదంలోకి లాగబడింది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ 30,000 మంది ఫాలోవర్స్ సంపాదించింది. ఆ ఫాలోవర్స్ ద్వారా ప్రమోషన్స్ చేస్తూ కొంత డబ్బులు కూడా సంపాదించింది. ఈ ఇన్స్టా రీల్స్ ఏవైతే చేస్తుందో దాంట్లోనే ఈ సెకండ్ హ్యాండ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్రకటన ఇవ్వడం స్టార్ట్ చేసింది. దానిలో పరిచయం అయ్యాడండి ఒకడు. వీడు అసలు వీళ్ళందరికీ తిప్పలు తీసుకొచ్చింది. వీళ్ళందరూ ఉగ్రవాదంలో ఉన్నారని బయటికి లాగడానికి కూడా కారణమయ్యాడని చెప్పుకోవచ్చు. వాడి పేరు ఏంటంటే హరీష్ అలీ. వీడు హరీష్ అలీ అంట. హరీష్ హిందూ పేరే, అలీ అనేది ఇస్లాం పేరు. వీడు కూడా కన్వర్టెడ్ ఏమో మేబీ. వీడు హ్యాండ్లర్, విదేశీ హ్యాండ్లర్. వీడేం చేశాడంటే సాయిదా బేగాను లొంగ తీసుకున్నాడు. అంటే లొంగ తీసుకోవటం అంటే శారీరకంగా కాదులేండి, మాటల ప్రకారం లొంగ తీసుకొని నీకు మంచి పెళ్లి చేస్తానను, లేదా మంచి కుర్రాడు ఉన్నాడు మా దగ్గర చేసుకుందుగానను, లేదా నేనే చేసుకుంటానని నమ్మించాడో తెలియదు. కానీ ఈ సాయిదా బేగం ఏం చేసిందంటే ఆ ఉగ్రవాదులతో చేరింది. ఆ వాట్సాప్ గ్రూప్లో చేరి మరికొంతమందికి ఇందులో సభ్యత్వం ఇప్పిస్తోంది. మరి చీటీ కదా. ఉగ్రవాదులు అంటే ఏంటి? మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు. ఏ దేశంలోనైనా సరే ఒక శాంతి మతాన్ని తీసుకొచ్చి ఆ దేశాన్ని శాంతి మతంగా మార్చాలని కలలుగంటున్నటువంటి శాంతి కపోతాలు అని చెప్పుకోవచ్చు మనం. ఈ శాంతి కపోతాలను ఏమన్నా అన్నాం అనుకోండి, మనం మన దేశంలో ఉన్న శాంతి కపోతాల కోపం వచ్చింది. అరే మేము ఉగ్రవాదులనే తిడుతున్నారు అంటే, ఆహా కాదు మీరు అందరినీ తిడుతున్నారు, మమ్మల్ని కూడా తిడుతున్నారు అంటారు. ఒరే బాబు మీకు దండం పెడతాంరా, మేము ఉగ్రవాదులు అనేది మా దేశాన్ని ఎవడైతే నాశనం చేయాలనుకుంటున్నాడో వాడిని తిడతాంరా. అదిగో సాయిదా బేగం తిడతాంరా, లేకపోతే ఈ విజయవాడలో దొరికిన ముగ్గురిని తిడతాంరా, మరో ముగ్గురు ఉన్నారంట వాళ్ళని తిడతాంరా అంటే, కాదు మీరు అసలు ఉగ్రవాదులను తిట్టారంటే మమ్మల్ని తిట్టినట్టే అని ఫీల్ అవుతున్నారు కొంతమంది శాంతి కపోతాలు. ఎందుకు ఫీల్ అవుతున్నారయ్యా అంటే వీళ్ళు కూడా ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నారంట. ఇస్లాం మతాన్ని అనుసరిస్తే మిమ్మల్ని అనట్లేదు కదా. ఇప్పుడు ముస్లిమ్స్ అంతా ఉగ్రవాదులు కాదు, కానీ ఉగ్రవాదులంతా ముస్లిమ్సే. అప్పుడేం చేయాలి? పబ్లిక్గా బయటకు వచ్చి ఇస్లాం మతాన్ని ఆచరించే ప్రతి ఒక్కళ్ళు, ఒరే బాబు మేము ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్నాం, మేము ఉగ్రవాదులం కాదు, ఆ ఉగ్రవాదులు ఎవడైనా సరే పట్టుకొచ్చి ఉరేయండి, మేమే ఉన్నాం పబ్లిక్గా మీకు హెల్ప్ చేస్తామని చెప్పాలి. చెప్పరు. ఇరాన్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ మిసైల్స్ తయారు చేస్తూ అణుబాంబులు తయారు చేస్తూ వాళ్ళు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. ఆ దేశంలో ప్రజలకే సేఫ్టీ లేదు. ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ జరిపోతే మన దేశంలో ఉన్న శాంతి కపోతాలు అందరూ కలిసి అతనికి సంఘీభావం తెలుపుతూ ఉంటారు. దేనికంటే అతనికి సంఘీభావం తెలపటం? ఇప్పుడు కొత్తగా క్రైస్తవులు కూడా ఖమేనీకి సపోర్ట్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు, హిందూ మతాన్ని అనుసరించే వ్యక్తులు ఖమేనీకి సపోర్ట్ చేయట్లా, అందుకని వీళ్ళు ఖమేనీకి సపోర్ట్ చేస్తారు. మరి క్రైస్తవులు అమెరికాకి సపోర్ట్ చేయాలి కదా, ఎందుకు సపోర్ట్ చేయట్లేదంటే అమెరికా భారత్తో సత్సంబంధాలు కలిగి ఉంది, అది వీళ్ళకి నచ్చట్లా. చూసారా ఎంత వ్యతిరేకత ఉందో దేశం మీద. మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులే మన దేశాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ముగ్గురిని అలాగే మరికొంతమంది కుర్రాళ్ళని ఇలాంటి సాయిదా బేగాలు ఎంతోమంది ఉగ్రవాదం అనే ఉచ్చులోకి లాగుతూ ఉన్నారు. అలానే పాట్నాలో ఒకరిని పట్టుకున్నారని చెప్పాను కదా, బీహార్కి చెందిన షాద్మాన్ దిల్కుష్ అంటాడు పేరు. వాడు ఏదో డాక్టర్ చదువుతున్నాడంట. తల్లిదండ్రులు ఉచిత వైద్యం ఏదో చేస్తారంట ఆర్ఎంపీలో ఏదో సమ్ వాళ్ళు. వీడేమో డాక్టర్ చదువుతున్నాడు. డాక్టర్ చదువుతున్న వాడికి మరి డబ్బులు కావాలి కదండి. డబ్బులు ఊరికే రావు కదా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే వస్తాయి. భారతదేశాన్ని ఇతర దేశాల దగ్గర తాకట్టు పెడితే వస్తాయి. నిన్నాళ్ళు బెట్ల 100 రూపాయల పెట్రోల్ కోసం భారత్ మాతాకి జై అనడం మానేశారు. 100 రూపాయల పెట్రోల్ కోసం భారత మాతను తాకట్టు పెట్టేశారు. వీడు డాక్టర్ చదువుకోవడానికి అవసరమైన డబ్బుల కోసం భారతదేశాన్ని తాకట్టు పెడతాడు. వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారంటే భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళ ముగ్గురు ఆలోచనలు నచ్చి మరికొంతమంది శాంతి కపోతాలు
వీళ్ళ ఉగ్రవాదంలో చేరతారు. పాపం లేని పట్టు చరిత్తే ఇంటి వెనక్కి వెళ్ళి మూరేసుకుందంట ఒక ఆమె. అట్టే మన దేశంలో ఉండడానికి అవకాశం ఇచ్చారు. ఎప్పుడు? స్వతంత్రానికంటే ముందు. మాకు ప్రత్యేక దేశం కావాలి, మేము వెళ్ళిపోతామని మహమ్మద్ అలీ జిన్నా మన దేశంలో ఉన్న నాయకుల్ని బతిమలాడో, బెదిరించో, కొట్లాడో, సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి పాకిస్తాన్ సపరేట్ దేశం చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళిపోయారు. కొంతమంది ఇక్కడ ఉండిపోయారు. ఉన్నవాళ్ళలో కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అచ్చం చెడ్డవాళ్ళని నేను అన్నాను. అక్కడ నుంచి వీళ్ళని ఆపరేట్ చేస్తూ ఉన్నారు. క్రైస్తవానికి కూడా సేమ్ ఇదే సామెత వర్తిస్తుంది. పాపం లేని పట్టు చేరిస్తే ఇంటానికి వెళ్ళి మోరేసుకుందట. నిన్నేమైంది? ఆకి వీళ్ళు రామాలయం నిర్మించొద్దంటూ క్రైస్తవులు హిందువుల మీద దాడి చేశారు. స్వయాన రాష్ట్ర ఉపసభాపతి మీదే దాడి చేశారు. రాళ్ళు రువ్వారు. కత్తులు, కర్రలో మేకులు తీసుకుని ఇసిరారు. జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా మేకులు దిగినాయి. అంటే ఎట్లా ఉందంటే పరిస్థితి, ఒకవేళ బయట ఎవడన్నా వానలో తడిసిపోతున్నాడు అనుకో, మన ఇల్లు ఉంది దగ్గరలో, సర్లే బాబు వచ్చి కొంచెం మా సావిట్లో నుంచో అన్నాం అనుకో, వాళ్ళు లోపలికి వచ్చి కొద్దిసేపు సావిట్లో నుంచి ఉంటాడు. ఆ తర్వాత అరుగు మీదకి ఎక్కుతాడు. వర్షం ఇంకాస్త పెరిగిందని చెప్పి మన హాల్లోకి వస్తాడు. ఇంకా బాగా ఎక్కువ అవుతుందండి, చలి పెడుతుందని బెడ్రూమ్లో కూర్చుంటాడు. రేపొద్దున వర్షం తగ్గింది బాబు నువ్వు వెళ్ళిపో అంటే, ఎవడరా నువ్వు వెళ్ళిపో అని చెప్పి మనల్ని బయటికి తోసేస్తాడు. అంటే మనం అవకాశం ఇచ్చాం కదా. అదే వేరే దేశంలో హిందుత్వానికి ఇంత అవకాశం ఇస్తారా? క్రైస్తవ దేశంలో కానీ, ముస్లిం దేశంలో కానీ హిందుత్వానికి ఇంత అవకాశం వస్తుందా? ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇప్పుడు క్రైస్తవులు ఇక్కడికి వచ్చి మత మార్పిడి చేస్తూ ఉన్నారు. మత మాఫియా పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. మనలో మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. మళ్ళీ నన్ను వేసుకోవద్దు మీరు కామెంట్లతో. నేను క్యాజువల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. జరుగుతున్నటువంటిది, దేశం మీద జరుగుతున్న ఉదంతం గురించి సింపుల్గా నేను నాకు అర్థమైన రీతిలో చెప్తాను. మీకు రైట్ అనిపించిందా, రాంగ్ అనిపించిందా కామెంట్ చేయండి. ఇప్పుడు క్రైస్తవం గురించి ఇంటింటికి తిరిగి వీధిలో మైకులు పెట్టి, ఆటోలు వేసుకొని, కార్లు వేసుకొని, బైకులు వేసుకొని ప్రచారం చేస్తూ యేసుప్రభుని నమ్ముకోండి, మా మతంలోకి రండి, మంచి జరుగుద్ది అని చెప్పి హిందువులందరినీ మతం మారుస్తూ ఉన్నారు. ఈ పిచ్చి హిందువులు ఏంటంటే క్రైస్తవంలోకి వెళ్ళిపోతే వెంటనే అద్భుతం జరిగిపోద్ది, నేను కూడా పాస్టర్ గారి లాగా ఎల్లుండి కారు వేసుకొని రావచ్చు, వాళ్ళు ఎలాగ బైక్ మీద తిరుగుతున్నాగా అనుకుంటారు. అనుకొని క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కష్టాలు వచ్చినాయి అనుకో, నీకు దేవుడు పెడుతున్న అగ్ని పరీక్ష అని చెప్తారు. ఒకవేళ నువ్వు సక్సెస్ అయ్యావు అనుకో, దేవుడు నిన్ను సక్సెస్ చేశాడు అని చెప్తారు. ఒకవేళ అన్ని బాగుండి నువ్వు బ్రతికున్నావు అనుకో, దేవుడు నీ వల్ల బ్రతికున్నావు అంటారు. ఒకవేళ చచ్చిపోయాడు అనుకో, దేవుడు నీ వైపు నువ్వు సరిగ్గా ప్రార్థించలేదు దేవుణ్ణి, అందుకే దేవుడు నిన్ను తీసుకెళ్ళిపోయాడు, తనలో కలుపుకున్నాడు అని చెప్తారు. సరే, ఇది కామన్గా జరిగే విషయం, ఎక్కడ జరిగింది. అయితే ఇప్పుడు మత ప్రచారం ఇక్కడ చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్లోకి వెళ్ళి చేయొచ్చుగా మత ప్రచారం, ఇరాన్లోకి వెళ్ళి చేయొచ్చుగా మత ప్రచారం, ఇజ్రాయేల్లో ఎందుకు చేయరండి? యేసుప్రభు పుట్టిన దేశంలోనే యేసుప్రభుని మేము నమ్మమని వాళ్ళు పక్కన పడేశారు, యూదులు కాబట్టి. సరే, వాళ్ళు నమ్మొద్దు, నమ్మేవాళ్ళు నమ్ముకోవచ్చు, తప్పు కాదు, నేను తప్పని నేను అంటలా. ఏ మతాన్నైనా పూజించుకోవచ్చు, ప్రార్థించుకోవచ్చు, కాకపోతే రిజర్వేషన్సే పోతాయి. అందుకే అభయంతోనే మేము పలానా మతం అని బయటికి చెప్పలేకపోతున్నారు. అయితే పాకిస్తాన్లో ఎందుకు మత ప్రచారం చేయరంటే, అక్కడ ఇస్లాం తప్ప మరొకటి పాటించకూడదు, పాటిస్తే చంపేస్తారు. 25% హిందువులు ఉన్నారు కదండి పాకిస్తాన్లో, మరి ఈరోజు 2% ఎందుకు వచ్చారు? బంగ్లాదేశ్లో ఎందుకు చేయరండి వీళ్ళు వెళ్ళి మత ప్రచారం? నాకు అర్థం కాదండి. భారతదేశంలో ఉన్న హిందువులు మాత్రమే పాపులా? వాళ్ళని మాత్రమే క్రైస్తవంలోకి మారిస్తే పుణ్యం వస్తుందా? ఇస్లాం రాజ్య స్థాపన చేయాలని పిచ్చి పట్టిన కుక్కల్లాగా దేశం మీద పడి అమాయక ప్రజలను చంపుతున్న టెర్రరిస్టులను మార్చండి క్రైస్తవంలోకి, శాంతి మతంలోకి ప్రభువు బోధనలు చెప్పి ఆ టెర్రరిస్టులను మార్చండి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టెర్రరిస్టులకు సపోర్ట్ చేసే దేశద్రోహులను మార్చండి. దయచేసి పాస్టర్లందరినీ నేను వేడుకుంటున్నా, మీరు మతం మారిస్తే మార్చారు, నాకు ఏం ఇబ్బంది లేదు, కానీ టెర్రరిస్టులను మార్చండి సార్, ప్లీజ్, మీకు దండం పెడతా. టెర్రరిస్టులు పాకిస్తాన్లో ఉన్నారు, బంగ్లాదేశ్లో ఉన్నారు, టర్కీలో ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు, అనేక దేశాల్లో టెర్రరిస్టులు ఉన్నారు. మీరు భారతదేశం సక్రమంగా ఉందండి, భారతదేశానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఎందుకంటే భారతదేశంలో పాపులు లేరు. ఎట్లా చెప్తున్నానంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ లేదా హిందూ సంఘాలు కానీ హిందూ రాజ్య స్థాపన చేస్తాం మేమని వేరే దేశాల్లో పర్యటించి ఆ దేశం మీద బాంబులు వేయట్లా, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ అంటే హిందూ దేశంలో ఉన్న హిందువులే వాళ్ళ మతం గురించి ప్రచారం చేయకుండా వేరే మతంలోకి మారిపోతున్నారు, ఇది రెండో పాయింట్. అలానే హిందువులు వారి దేశంలోకే వేరే మతం చొచ్చుకొచ్చి 100% ఉన్నటువంటి హిందువులు వాళ్ళ 80%కి వచ్చారు. అయినా కానీ హిందువులు నోరు మెదపట్లేదు. అంటే హిందూ రాజ్య స్థాపన చేసే ఆలోచన వీళ్ళకి లేదు. అంటే వీళ్ళు పాపం చేయట్లా, ఒకళ్ళని చంపట్లా, ఒక దేశం మీద దండెత్తట్లా, అమాయక ప్రజల మీద బాంబులు వేయట్లా, వేరే దేశ ప్రధానులని కిడ్నాప్ చేయట్లా, వేరే దేశ ప్రధానులను చంపట్లా. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రభుత్వం కానీ పాపులు కాదు, మంచివాళ్ళే. పాపులు ఎవరయ్యా అంటే భారతదేశాన్ని నాశనం చేయాలనుకునే వ్యక్తులు. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు కావచ్చు, ఇప్పుడు నేను చెప్పిన ఉగ్రవాదులు అందరూ కావచ్చు. ఈ పాస్టర్స్ అందరూ కలిసి మంచి వాళ్ళని తీసుకెళ్లి క్రైస్తవంలోకి మార్చడం కాదండి,
ఈ ఉగ్రవాదుల్ని, అలాగే ఇస్లామిక్ రాజ్య స్థాపన చేయాలనుకొని హింసకు పాల్పడే వ్యక్తుల్ని మార్చండి దయచేసి. మీ అందరికీ కాస్త పుణ్యం ఉంటుంది. అలానే ఇప్పుడు నిన్న పట్టుపడ్డారు కదా ఉగ్రవాదులు ఒక ముగ్గురు విజయవాడలో చాలా మిషనరీస్ ఉన్నాయి, క్రైస్తవానికి సంబంధించిన చర్చిలు ఉన్నాయి, పాస్టర్లు కూడా చాలా మంది 5,000 దాకా ఉన్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వం కూడా జీతాలు ఇస్తూ ఉంది. ఈ ఉగ్రవాదులను మార్చండి సార్, మీకు దండం పెడతా. ఈ ముగ్గురు ఉగ్రవాదులను మార్చండి. ఇంకో 42 మంది వాట్సాప్ గ్రూప్లో ఉన్నారంటే వాళ్ళను కూడా మార్చండి. హైదరాబాద్ చెంచల్గూడకు చెందిన సాయిదా బేగంను కూడా మార్చి ఆమెకు పెళ్లి కావాలంట, ఆమెకు పెళ్లి చేయండి సార్ ప్లీజ్. ఎందుకంటే పాస్టర్లకు పెళ్లి చేసే హక్కు ఉంది కాబట్టి ఆమెకు రెండో మ్యారేజ్ అంటే చేసేయండి. దరిద్రం వదిలిపోతుంది, ఉగ్రవాదంలోకి జనాలను లాక్కుండా ఉంటుంది. కుర్రాళ్ళని అట్రాక్ట్ చేసి ఉగ్రవాదంలోకి లాగి పాకిస్తాన్ పంపించి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటుంది విదేశీ హ్యాండ్లర్ హరీష్ అలీగఢ్ సహకారంతో. మరి ఈ ముగ్గురు ఉగ్రవాదులకు తోడు దేశవ్యాప్తంగా 50 మంది ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారండి, అది వేరే విషయం. మరి అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఉగ్రవాదులందరినీ పాస్టర్లు మార్చేస్తే దరిద్రం వదిలిపోద్ది. నిజంగా అంత శక్తి ఉన్నటువంటి పాస్టర్లు, రామాలయం కడుతుంటే అడ్డుకున్నటువంటి పాస్టర్లు, క్రైస్తవులు, వీళ్ళని మార్చేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్.